ఇప్పుడు నీ బాలకృష్ణ భార్యను రేప్ చేసి నేను చంపేస్తా, ఆమె హిందువు. ఇప్పుడు నేను హిందువే, కానీ నేను అయ్యా బాలకృష్ణ భార్య రేప్ చేశాను, ప్రభు నన్ను క్షమించండి, నేను ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ప్రభు నన్ను క్షమించి పరలోకం తీసుకెళ్తాడు. ఇప్పుడు వాళ్ళ భార్య హిందువు కదా, మరి ఆమె ఎక్కడికి వెళ్తుందండి? ఓకే ఓకే, నేనైతే స్వర్గానికి వెళ్ళిపోతా, నేను ఇంక తప్పు చేయకుండా. మరి వాళ్ళ భార్య హిందువు గట్ట ఆమె ఎక్కడికి వెళ్ళొద్దండి? నిత్య నరకం అండి, నిత్య నరకానికి వెళ్ళిద్ది. అంటే ఇక్కడ తప్పు చేసినోడే స్వర్గానికి వెళ్తున్నాడు, ఆ తప్పు చేయని ఎటువంటి తప్పు చేయకుండా బాధితురాలకి జైలు శిక్ష పడుతుంది. మన లెక్కలో ఇప్పుడు మన చట్టం ప్రకారం చెప్పుకోవాలంటే, నేను కోర్టుకి వెళ్ళి ఒక అమ్మాయిని రేప్ చేసి కోర్టు ఏం చెప్తుందంటే, గోపి నువ్వు మంచోడివి, నువ్వు కోర్టుకు వచ్చావు కాబట్టి ఈ అమ్మాయి రేప్ చేయించుకుంది కాబట్టి ఈ అమ్మాయిని తీసుకెళ్లి 14 సంవత్సరాలు కఠిన గాఢ శిక్ష కోర్టు వేసింది. ఇప్పుడు సమాధానం ఏంటి? నేను చెప్తే, ఇప్పుడు బాలకృష్ణ గారి భార్యని ఎవరిని వచ్చి రేప్ చేసినా కూడా మా బాలకృష్ణ గారు క్షమించి పంపించేస్తారు. అంతా మా క్రైస్తవం అట్లాంటి మంచితనం నేర్పిద్దండి మాకు. మీరు కూడా చెప్తున్న మారు మనసు పొందుతున్నానండి, మీరు చెప్తున్న వాక్యాలు బాగున్నాయండి. అడగండి, మీరు కావాలంటే బాలకృష్ణ గారిని అడగండి. అదే నాకైతే నిజంగా ఇప్పుడు కొంచెం మారు మనసు వస్తుంది సార్. మీరు నిజంగా క్షమించడం గొప్ప విషయమేనండి. ఇప్పుడు మీరు చెప్తుంది ఇప్పుడు టెక్నాలజీ పెరిగే కొద్దీ దాని విషయంలో ఒక మనిషి అనేది దాని గురించి మాట్లాడే గాని ఎంతసేపు వెనకాల డిస్ప్లే కాదు చూపించడము, మీరు ఏదో వీక్ పట్టుకొని బాలకృష్ణ అది చెప్తే ఊరుకుంటాడా, అది కాదు సార్. ముందు ఇప్పుడు క్షమిస్తాడని చెప్తున్నా బాలకృష్ణ గారు. ఇప్పుడు మీరు చెప్పింది బాలకృష్ణ ఒప్పుకోవట్లేదండి, చూసారా? మరి ఒప్పుకుంటాడు. భార్యని కాదు, ఇప్పుడు ఎవరిని రేప్ చేసినా కూడా ఆయన క్షమిస్తాడు. కాదండి, ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? ఇప్పుడు వేరే వాళ్ళ భార్యలు నేను రేప్ చేస్తే యేసు ప్రభు నన్ను క్షమిస్తాడు. మరి యేసు ప్రభువుని అనుసరిస్తున్న బాలకృష్ణ మరి క్షమిస్తాడని మీరు హామీ ఇవ్వగలరా? డెఫినెట్ గా క్షమిస్తాడు. నేను చెప్తాను, హామీ ఇస్తాను, దైవజనుడు నేను హామీ ఇస్తాను. సార్ ఇప్పుడు సార్ ఒక తెలుసా, మీరనేది ఎంతసేపు వెనకల గుంజేది దానికి ఏదో పాస్టర్ గారు ప్రభు కోసం ప్రాణాలు ఇవ్వడం గొప్పతనమా కాదా? అసలు నువ్వు హతసాక్షి ఉంటాడు ఈయన కావాలంటే మన బాలకృష్ణ గారు. హతసాక్షి అవుతాడు, నూరింతలు పొందుకుంటాడు ఆయన. ఒక ఇంత కాదు, మళ్ళీ నిత్య జీవం ఫ్రీ ఆయనకి. బంపర్ ఆఫర్ ఉంది ఆయనకి. నాకు కూడా నిజంగా ఏదో మారు మనసు వస్తుందండి మీరు చెప్తుంటే. కావాలంటే బాలకృష్ణ గారి భార్యను రేప్ చేసుకోండి హ్యాపీగా. మీరు కావాలంటే మాకు నిత్య జీవం ఇస్తాడు మా ప్రభు. ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్ అప్ చేశాను చూడండి.